పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఇల్లందుకుంట మండల తహసీల్దార్పై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి చెల్పూరి రాము డిమాండ్ చేశారు. బుధవారం రోజున తహసీల్దార్ కార్యాలయం ఎదుట సిపిఎం మండల కార్యదర్శి రాము మాట్లాడుతూ ఇల్లందుకుంట మండల తహసీల్దార్ మధ్యాహ్నం 12 గంటల దాటుతున్నప్పటికీ సమయానికి రాకుండా మమ్మల్ని అడిగేవారే లేరు అనే విధంగా తన ఇష్టం వచ్చిన టైంకి వస్తూ తహసీల్దార్ ఆఫీస్కు వచ్చే ప్రజలు గంటల తరబడి వేచి చూస్తూ ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. రిజిస్ట్రేషన్స్ ఉంటే ఉదయాన్నే వస్తున్నారు, రిజిస్ట్రేషన్స్ లేకుంటే ఆఫీస్కి ఎప్పుడు వస్తారో కూడా ఎప్పుడు పోతారో అంతా తన ఇష్టమని అన్నారు. విధుల పట్ల ప్రజల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న తహసీల్దార్పై ఉన్నతాధికారులు స్పందించి శాఖాపరమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, లేనియడల జిల్లా కలెక్టర్ మరియు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని అన్నారు. ఇల్లందుకుంట మండల కేంద్రంలో ఉండవలసిన ఎంఆర్ఓ, తహసీల్దార్ కార్యాలయం ఉండాల్సిన ఎంఆర్ఓ సమయం 12 కావస్తున్నా ఇప్పటి వరకు రావడం లేదు. అసలు ఏంటి కారణాలు అంటే అది ఉండే సిబ్బంది వస్తున్నాడు సార్ అని చెప్పడం జరుగుతుంది. తను రోజు ఇదే తన ఇష్టం వచ్చిన టైంలో రావడం పోవడం జరుగుతున్నది. దీనిపైన కరీంనగర్ జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా ఆర్డీఓ గారు స్పందించి ఎంఆర్ఓ పైన శాఖాపరమైన చర్యలు తీసుకోగలరని చెప్పి ఈ సిపిఎం పార్టీగా డిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైనా రిజిస్ట్రేషన్స్ ఉంటేనే పొద్దున రావడం జరుగుతుంది. ఎలాంటి రిజిస్ట్రేషన్ లేని టైంలో తన ఇక సమయపాలన పాటించకుండా తన ఇష్టం వచ్చినట్టు అసలు ఎప్పుడు వస్తున్నాడు ఎప్పుడు పోతున్నాడు అని చెప్పి అసలు ప్రజలకు కానీ అధికారులకు కానీ తెలియని పరిస్థితి ఇక్కడ ఇల్లందుకుంట మండల కేంద్రంలో నెలకొంది. దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం సుతం ఈ ఎంఆర్ఓ గారి పైన శాఖాపరమైన చర్యలు తీసుకొని తనను విధుల నుండి తొలగించాలని చెప్పి మీ సిపిఎం పార్టీగా డిమాండ్ చేయడం జరుగుతుంది. అందుకోసం వేడి ఎత్తున్నాం, ఇంకా రాలే ఎవరవుతుంది వేడి అడుగుతూ ఇంకా రాలేని చెప్పన్నారు. అందుకే వేడి ఎత్తున్నాం, వేరే సమానం చెప్పారు. ఈ సందర్భంగా తహసీల్దార్ రాజు మాట్లాడుతూ ప్రజలకు సంబంధించిన సమస్యలు పట్ల తాము ఉదయమే 9 గంటలకు వచ్చి చిన్న కోమటిపల్లి గ్రామానికి వెళ్లి సమస్యలు పరిష్కరించడం జరిగిందని, ప్రతినిత్యం అందుబాటులో ఉంటూ పనిచేస్తున్నామని పేర్కొన్నారు. 9 గంటలకే చిన్న కోమటిపల్లి వెళ్ళి 2 ఫీల్డ్లు చూసుకొని టేకుతూ వెళ్ళి ఫీల్డ్ విచారణ చేసుకొని వచ్చేసాం. దానికి రావడానికి కొద్దిగా ఆఫీస్కి రాకుండానే వెళ్ళడం జరిగింది. 9కే ఫీల్డ్కి వెళ్ళడం జరిగింది. కావున ఇది ప్రజలు గమనించగలరని కోరండి. మా పనులు మాకుంటే మాకు కాబట్టి అది ప్రజలు అవసరానికి ప్రజలు వచ్చినప్పుడు వాళ్ళకి పని ఏమన్నా ఆగినప్పుడు కదా, వాళ్ళకి ఏం పని ఆగింది ఏం తెలియదు. నా దగ్గరనైతే ఇప్పుడు రెవెన్యూ సర్వీసుల పనులు నడుస్తున్నాయి నిరంతరంగా. తెల్లందాక పొద్దున్న దాకా కూడా మనం డే అండ్ నైట్ కూడా పని చేయాల్సి వస్తుంది. మరి 10:30 నుంచి 5 గంటల దాకా అయితే ఉండే ఆఫీసు కాదు. మీరు ఉదయం 9 గంటలకు ఫీల్డ్కి వెళ్ళామంటే అర్థం చేసుకోండి. ప్రజల కొరకే మేము చేసేది, ప్రజల కొరకు ప్రజల సమస్యలు తీర్చడానికి. కాబట్టి దీన్ని అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను.